హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. సో ఇది వచ్చేసి ఓడియూలో ఫుట్బాల్ మ్యాచ్ అనమాట. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగ మ్యాచ్ చూడడం. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఈ మ్యాచ్ చూడడానికి. సో బాగా చెప్పింది ఏంటంటే ఇక్కడ మ్యాచ్ ఉందంటే అంటే ఇక్కడ గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏదైనా మ్యాచ్ అయినా కానీ ఏదైనా కానీ అని అంటూ. సో ఈరోజు ఈవినింగ్ అట్లాగా మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి కాదు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే ఇట్లాగా అందరు కూడా అంటే ఫ్యామిలీస్ కూడా అందరు వచ్చేస్తారు, ఫ్యామిలీస్ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చేస్తారు అనమాట. సో ఇట్లాగా మామూలుగా మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సరదాగా కూర్చొని అక్కడ ఫుడ్ అవన్నీ కూడా తింటుంటాం కదా, మనం ఏమంటారు దాన్ని, పిక్నిక్ టైప్. సో అట్లాగా పిక్నిక్ లాగా వచ్చేసి ఉన్నారనమాట. అక్కడ వచ్చేసి అక్కడే ఫుడ్ తినడము, ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఇట్లాగా ఎంజాయ్ చేయడము అలాగా చేస్తున్నారనమాట. సో మేము వచ్చేసి జస్ట్ చూడడానికి అయితే వచ్చామన్నమాట, ఎలా ఉంటుంది ఏంది అనేది. నేనైతే అస్సలు అనుకోలేదు ఇంతమంది జనాలు ఇలాగా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే మా బాబుని ఎత్తుకోలేక ఇలాగ ట్రాలీలో అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట మా వాడిని. అక్కడ అంతా కూడా చూసారా ఎంతమంది ఉన్నారో. సో ఇవన్నీ వచ్చేసి మామూలుగా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి కానీ లేదంటే పేరెంట్స్కి కానీ ఇట్లాగా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి బాస్కెట్బాల్ అనేది జరుగుతుంది అనమాట ఈవినింగ్. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మామూలుగా టికెట్స్ కొనుక్కోవాలి మనము. లేదు స్టూడెంట్స్ అని అంటే స్టూడెంట్స్కి ఫ్రీ టికెట్స్ ఉంటాయన్నమాట. సో అలాగా నేను మా బావ అయితే వెళ్ళామన్నమాట బాబుని తీసుకొని. అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు, అది కూడా మీకు లాస్ట్లో చూస్తారనమాట. సో జస్ట్ చూడడానికి అయితే వచ్చాము, ఇంతమంది ఉంటారు అనుకోలేదు. అలాగే మనకి ఆ ఫుట్బాల్లో వాళ్ళని చీరప్ చేయడానికి కొన్ని సౌండ్స్ వచ్చాయి, అలాంటివి అనేవి ఇక్కడ ఇచ్చారనమాట అందరికీ కూడాను. సో మా వాడికి తీసుకొని అలాగే చూసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్కి అయితే మళ్ళీ వచ్చాం మేము ఇక్కడికి. ఫుట్బాల్ది గ్రౌండ్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. మామూలుగా మనం మ్యాచెస్ చూస్తుంటాం కదా క్రికెట్లో ఎట్లా ఉంటుంది వాళ్ళది స్టేడియం అదంతా. సో అలాగే ఫుట్బాల్ స్టేడియం అనమాట ఇది. సో చాలా బాగుంది. నేనైతే అస్సలు అనుకోలేదు. ఫస్ట్ బావా ఇట్లా వెళ్దామా అని అంటే నేను అస్సలు రాను, నాకు బోరు అది ఇది అని అన్నాను. వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదు, అది మీరు చూస్తారు లాస్ట్లో వీడియో ఎండింగ్లో. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఫస్ట్ గేమ్ అర్థం కాలేదు, ఎందుకంటే మన ఇండియా టైప్ ఉండదన్నమాట ఇక్కడ ఫుట్బాల్. మన ఫుట్బాల్ ఏంటంటే మామూలు కాలుతో తన్నుకుంటా అట్లాగా వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఏదో నెంబర్స్ లాగా 40, 50, 60 ఇట్లాగా నెంబర్స్ లాగా ఉందన్నమాట. సో ఇటు టీం వాళ్ళు అటు టీం వాళ్ళు బాల్ని తీసుకుని వెళ్ళి ఏ నెంబర్ దగ్గర పెడితే అక్కడి నుంచి వాళ్ళు గోల్ కొట్టడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అన్నట్టు డిఫరెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ అయితే నాకు అసలు ఎక్కలేదు ఈ గేమ్. నేనైతే గేమ్స్ అవన్నీ చాలా తక్కువ అనమాట. నాకు క్రికెట్ ఎన్నిసార్లు చూద్దామని చెప్పేసి అనుకున్నా కానీ నాకు అసలు బుర్రలోకి ఎక్కదు. అందరు కూడా భలే ఇంట్రెస్ట్గా చూస్తారనమాట, కానీ నాకు అస్సలు ఇది లేదు. బట్ ఇదైతే ఈ గేమ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను అసలు రాను అని అన్నాను. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ మ్యాచ్ మొత్తం చూడాలి అని అనిపించింది అనమాట. కానీ మా వాడైతే అక్కడికి వెళ్ళి ఒక 10 to 20 minutes అట్లా కూర్చున్నాము. ఇంకా స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఫుల్ జనాలు ఉండడం, సౌండ్ చేయడము, అరవడము ఇలాగ ఇవన్నీ చూసుకొని కొంచెం భయం వేసింది అనమాట మా వాడికి. సో ఇంకా మేము రిటర్న్ తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను బావని అడుగుతున్నాను అనమాట. సో ఇది అయ్యి చాలా రోజులు అయిపోయింది అనమాట, ఒక 2 months అట్లా అవుతుంది. నేనైతే అప్పటి నుంచి బావని అడుగుతున్నాను అనమాట, ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మ్యాచ్లు పెడితే నన్ను తీసుకొని లేదంటే నా ఒక్కదానికైనా టికెట్ చూడు, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది ఫుట్బాల్ అయితే. సో ఇప్పుడైతే అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తారు. Learn more at ToxBusiness.com. One more time for Tox. All right, Monarchs, let's see those smiles. Get ready for the Open Info Smile Cam.
think it's good. We have 3 minutes and 59 seconds remaining in the first quarter. The score, App State 7, Old Dominion nothing. ఓకే, అది పాయింట్ వచ్చిందనా? పాట పెడతారా ఏంటి? నుంచి స్టార్ట్ అవ్వాలా? వాటికి 20 నుంచి స్టార్ట్ అవ్వాలా?